హాయ్ గైస్. టైర్ 3 కాలేజా? ప్రోడక్ట్ బేస్ కంపెనీలో జాబ్ రాదులే అని చాలామంది అనుకుంటున్నారు. కానీ టైర్ 1 కాలేజ్ అయితే మాత్రమే ప్రోడక్ట్ బేస్ కంపెనీలో జాబ్ వస్తుంది అనుకోవడం చాలా తప్పు. నిజమేంటంటే కాలేజ్ టైర్ రెజ్యూమ్ వరకు మాత్రమే, ఇంటర్వ్యూ రూమ్లో అది పనికిరాదు. ఇంటర్వ్యూలో కంపెనీస్ చూసేది ఏంటంటే సింటాక్స్ కాదు, సింటాక్స్ నువ్వు ఎంత బాగా గుర్తుపెట్టుకున్నావు అనేది కాదు. వాళ్ళు చూసేది ప్రోగ్రామ్ని మీరు ఎలా బ్రేక్ చేస్తున్నారు అండ్ లాజిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా లేదా, ఎడ్జ్ కేసెస్ అన్నింటినీ మీరు ఇంక్లూడ్ చేస్తున్నారా అండ్ ఆల్సో మీ థింకింగ్ స్కిల్ ఎలా ఉంది అనేది చూస్తారు. అండ్ టైర్ 3 కాలేజ్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే గైడెన్స్ తక్కువ ఉంటుంది అండ్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ నేర్చుకున్నారంటే టైర్ ట్యాక్ మీనింగ్లెస్. అక్కడ డైలీ 1 అవర్ చాలు, 30 మినిట్స్ కాన్సెప్ట్స్, 30 మినిట్స్ ప్రాబ్లమ్స్. ప్రాక్టీస్ చేస్తే మంత్స్ పడుతుందేమో, కానీ డైరెక్షన్ కరెక్ట్గా ఉంటే రిజల్ట్స్ని ఎవ్వరు అవాయిడ్ చేయలేరు. కాలేజ్ని మార్చుకోలేము, కానీ ఫ్యూచర్ని మార్చుకోగలం. ఫాలో లేడీ ప్రోగ్రామ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్. ఆల్సో మనం డిఎస్ఎస్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. స్టే ట్యూన్డ్. ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ టైర్ 3 కాలేజ్, కమెంట్లో రాయండి టైర్ 3 బట్ డ్రీమింగ్ అని. బాయ్.